ముఖ్యంగా ఏంటంటే వారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఏదో రాజకీయాలలో ఆశించి రాజకీయాలలో ఏదో పదవులు తీసుకోవాలని అనే ధోరణిలో కాకుండా వారు ఈ సమాజానికి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఉపయోగపడాలని ఏదో ఒక రాజకీయ వ్యవస్థతో ఉండాల్సిన అంశంలో వారు ఈ మధ్య కాలంలో మరి వారు పనిచేసే విధానంలో మరి నాకు నచ్చడం జరిగింది. అందుకనే నేను ఈ 2-3 విషయాల లోపల వారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం కృతజ్ఞతలు తెలపడం నా పేరు తీసుకున్నందుకు రావడం జరిగింది. నేను కూడా వారికి ప్రత్యేకంగా నా పరంగా కూడా చెప్పడం ఏంటంటే భవిష్యత్తులో అంటే ఒక భావాలు అంటే ఈ సమాజం పట్ల ఈ సమాజానికి మేలు జరిగే ఒక ఉద్దేశంతో ఉన్న భావాలు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులలో మరి నేను ఆ ఆలోచనతో వారిని ప్రత్యేకంగా కలవడానికి రావడం జరిగింది. ఇవన్నీ చూసాను, లాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ చూసాం. సో నాకు ఇప్పుడు ఏమైంది వారితో నాకేమనిపించింది అంటే ఆయన లాంటి వ్యక్తి ప్రజలకు చాలా అవసరం అనిపించింది. అంటే మోడరేట్ గా ఉండి ఒక తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూనే ప్రజలు అంటే రాష్ట్రం విడిపోవటం వేరు, తెలుగు ప్రజలు విడిపోవటం వేరు, దీని మీద నాకు వాళ్ళ భావాలు నచ్చినాయి నాకు. అందుకే నేను ప్రస్తావించాను లాస్ట్ టైం. సో ముందు కూడా ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సెంట్రల్లో దెబ్బతింటాం ఎన్ని పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ ఉనికి సమస్య ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుకున్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్లో ఎలా పనిచేయాలంటే డెఫినెట్ గా ఒక బలమైన ప్రతిపక్షం కూడా చాలా అవసరం ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా. సో దానికి కలిసి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరితోటి నేను కూడా కలిసి పనిచేయడానికి కూడా నిర్ణయించుకున్నాను. అది మేము జనసేనలో కలిపి చేస్తామా లేదంటే వేరే పార్టీల ద్వారా చేస్తామా ఇండివిజువల్ అంటే నాకేంటంటే ఏ పార్టీలో అయినా సరే కలిసి ఒకటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తులతోటి పార్టీలతో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఆ కోణంలో మేము ఇద్దరం కలవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూలింగ్ ఉన్నప్పటి నుంచి ప్రజలందరూ ఎంత విసిగిపోయారో మొత్తం తెలుగు ప్రజలందరూ